హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ రిలేషన్‌షిప్ కౌన్సిలర్ రచిత మైనంపల్లి గారు. నమస్కారం రచిత గారు. నమస్తే లాస్య. సో, ఇప్పుడు చాలా మందికేంటంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువైపోతున్నాయి. అసలు మెంటల్ హెల్త్ అంటే ఏంటి? దాన్ని మనం ఎంత ప్రయారిటైజ్ చేసుకోవాలి? ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో ఎగ్జాక్ట్లీ మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్. బాడీ అంటే ఒక మనిషికి ఒక లైఫ్ ప్రశాంతంగా సాగాలి. మీరు మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నారు, బాడీ సహకరించలేదు, కంప్లీట్ లైఫా? లేదు. ఫిజికల్లీ మస్తు ఫిట్ ఉన్నారు, బట్ యు ఆర్ కాంట్ హ్యాండిల్, కష్టం హ్యాండిల్ చేయలేరు, రిలేషన్షిప్ని హ్యాండిల్ చేయలేరు, సొసైటీని హ్యాండిల్ చేయలేరు. సొసైటీలో ఇట్స్ ఇంటూ మార్కుబడినట్టే కదా. సో ఇట్ ఈస్ అ కంప్లీట్ అదే అంటే 2 ఒక బ్యాలెన్స్ అన్నట్టు. ఇప్పుడు మనకి 2 కళ్ళు ఎట్లా అంటారో ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అనేది అంత ఇంపార్టెంట్ అని చెప్తాను. సో బేసికల్గా మెంటల్ హెల్త్ అంటే ఏంటి అంటే కనుక మీ థాట్స్, మీ ఎమోషన్స్. జనరల్గా ఒక ఎమోషన్ బిల్డ్ అయింది. ఇప్పుడు మీకు ప్రేమ వచ్చింది, ఎమోషన్. థాట్ ఏమొచ్చింది, నా పిల్లకి ఏమన్నా కుక్ చేసి పెడతా. బిహేవియర్ ఏంటి, లేసి చక్కగా యాక్టివ్గా మంచి మ్యూజిక్ పెట్టుకొని మంచి కుక్ చేసి పెట్టిండ్రు. ఇది ఒక ఎమోషన్. మీ ఎమోషన్ కోపం వచ్చింది, ఇమీడియట్గా థాట్ ఏముంటుంది, ఈరోజు నేనేం కుక్ చెయ్య. బిహేవియర్ ఉంటుంది, పిల్లలు ఎక్కడన్నా పోయినా నేను వెళ్ళి పడుకుంటా. ఇది మెంటల్ హెల్త్ హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల. కోపం వచ్చింది, బట్ స్టిల్ యు కోపప్ చెయ్యాల్సినవి మన బాధ్యతలు, బంధాలకి, సొసైటీ పరంగా, నీకు పరంగా హ్యాండిల్ చేయగలుగుతాం. టు ద స్టేక్ ఈజ్ మెంటల్ హెల్త్. జరుగుతాయి, మస్తు వస్తుంది, ఇట్లా స్ట్రామ్స్ వస్తుంటాయి, నిన్ను ట్రిగ్గర్ చేసేవి. ప్రతి ప్రొద్దున లేచిన దగ్గర నుంచి నీతో సహా ప్రతి ఒక్క చిన్న ప్రాణి ట్రై చేస్తారు. నువ్వు ప్రతి దానికి గనక నువ్వు ట్రిగ్గర్ అవ్వకుంటూ పోయి నీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం వల్ల, నీ ఆలోచన విధానాన్ని కూడా నువ్వు ట్రాక్ చేసుకోలేకపోతే, నీ బిహేవియర్లో నువ్వు ఏదైతే మార్పు, ఇవి 2 బ్యాలెన్స్ తప్పినాయి అంటే బిహేవియర్ ఖచ్చితంగా బ్యాలెన్స్ తప్పుతుంది, జీవితమే గాడి తప్పుతుంది. అగ్రి. సో కాబట్టికే యూ నీడ్ టు హ్యావ్ దట్ మెంటల్ హెల్త్ బ్యాలెన్స్ ఉండటం వల్ల ఎట్లా అంటే ప్రతి ఒక్కటి నీ కంట్రోల్లో ఉంటుంది. ఎలా, ఇప్పుడు ఫిజికల్ హెల్త్ స్ట్రాంగ్ ఉందనుకోండి, ఇవ్వండి మీకు బేసికల్గా అసలు ఫిజికల్ హెల్త్ ఏం లేదు, అసలు మూమెంటే ఉండదు, మొబిలిటీ ఉండదు. కొంచెం ఎవరైనా గిట్లా అనగానే పట్టుకుందే అంటారు. అదే మంచి ఎక్సర్సైజ్ చేసినాం, ఫుల్ ఇట్లా డంబుల్స్ ఎత్తినాం, ఇది చేసినాం, స్కిప్పింగ్ చేసినాం, ఏదో ఒకటి చేసినాం, తర్వాత వాళ్ళు కొంచెం ఇట్లా అన్నా కూడా ఇరగదు అస్సలు. బోన్ కూడా ఇప్పుడు లాస్ట్ వీక్ అనుకుంటే ఇట్లా జస్ట్ స్కిడ్ అయి పడబోతే, అదే ఫిజికల్ హెల్త్ ఉన్న వాళ్ళు దే విల్ స్టాప్ బికాస్ కోర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. కోర్ గట్టిగా కోర్ స్ట్రాంగ్ ఉందంటే దే డోంట్ ఫాల్. అది ఏం లేదనుకో డబేలని పడతారు. అది చిన్నదైనా సరే. ఎగ్జాక్ట్గా మెంటల్ హెల్త్ కూడా స్ట్రాంగ్ ఉందనుకో చాలా మ్యానిపులేషన్స్ జరుగుతుంటాయి సొసైటీలా, మనుషుల పరంగా ఇబ్బంది పెట్టేటి, నిన్ను ఎక్స్ప్లాయిట్ చేసేటి. నీ స్ట్రాంగ్ ఉందను, లాస్యా ఇవాళ ఒక్కరోజు ఏం కాదు రా మందు కొడదాం అన్నారు ఎవరో. ఎందుకు నేను ఈ భాష ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది, ఐమ్ వెరీ సారీ. బికాజ్ కొంచెం నార్మల్గా మంచిగా ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు, అంటే అసలు తాగుడు అట్లా అలవాలేదు, ఏంది అట్లా మాట్లాడుతుందంటే ఇవాళ రేపు కామన్ అంటున్నారు. కాబట్టి మీరు మెంటల్ హెల్త్ స్ట్రాంగ్ ఉందనుకో, నేనేం టెంప్ట్ కానీ నాకు ఈరోజు లేదు నేను వెళ్ళా, కట్ డౌన్ అయింది. అదే లేదు, యూ విల్ గో అండ్ యువర్ బిహేవియర్ అక్కడికి పోయినాక నీ కంట్రోల్ ఉండదు, నీకు ఏమైనా పెద్ద ఆపద రావచ్చు. కరెక్ట్, యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. సో యూ నీడ్ టు హ్యావ్ దట్ మెంటల్ బ్యాలెన్స్. ఏం చెయ్యాలా, ఎంతవరకు చెయ్యాలా, ఏం ఎక్స్పెక్ట్, థింకింగ్ ఏం చేయాలా, అసలు థాట్ ఉంది. ఒక బిజినెస్ నాకు నేను రిచ్ ఒక ఆయనను చూసిన, థాట్ ప్రాసెస్లో నేను కూడా బికమ్ రిచ్. నేను వెళ్ళి దొంగతనం చేసి రిచ్ అవుతా, కరెక్టా? టోటల్లీ మిస్ మ్యాచ్ కదా. సో నీకు ఏం థాట్ ప్రాసెస్, ఎమోషన్స్ని బట్టి మనిషి బిహేవియర్ పోకూడదు. సో బేసికల్గా అంటే మీరు ఇప్పుడు మీకు మనస్సు పోయిన ప్రతి చోటకి నువ్వు వెళ్తే జీవితం సరిగ్గా ఉంటుందా లాస్య? ఉండదు. అది నీకు ఏది మంచిది, ఏది చెడ్డది అని తెలియజేసేది మెంటల్ హెల్త్ స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు. మెంటల్ హెల్త్ ఈజ్ సచ్ ఏ బ్యూటిఫుల్ పాయింట్. ఇది ఎలా అచీవ్ చేయాలో నేను చెప్పే ముందు మీకు మెంటల్ హెల్త్ వల్ల ఏమేమి పొందుతారు. మెంటల్ హెల్త్ బాగుంటే ఏంటి అంటే బేసికల్గా మెంటల్ హెల్త్ అంటే రిలేషన్షిప్స్ క్లియర్ ఉంటాయి. మెంటల్ హెల్త్ చాలా బాగుంది అనుకోండి లాస్య, యూ డోంట్ ఫైట్. నీ ఎమోషన్, నీ కోపం వచ్చింది కొంచెం కంట్రోల్ చేసుకుంటావు. ఐ ఎక్స్పీరియన్స్ దిస్ మ్యామ్.
అవునా? మెంటల్ హెల్త్ బాగుంటే గొడవలు జరగవు. ఓకే. అటువైపు వాళ్ళు కోపంగా ఉన్నా గూడా అవునా? ఓకే. విల్ టేక్ టైమ్. బ్యూటిఫుల్. రియల్‌గా దే విల్ బికమ్ మోర్ లవబుల్. ఎగ్జాక్ట్‌లీ. అంటే వాళ్ళ లవబుల్ ఒక పాయింట్. యూ విల్ బికమ్ మోర్ లవబుల్ టు యూ. డెఫినెట్‌లీ. అండ్ యుల్ గ్రో సచ్ ఎ మ్యాగ్నానమస్ పర్సనాలిటీ. అట్లా మీరు కొన్ని ఇప్పుడు మీరు అన్నారు కదా, ఐ కెన్ సీ దట్ ప్రైడ్ ఇన్ యూ. నేను ఇట్లా చేసిన మేడం అని. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు గ్రో ఇన్ అ రిలేషన్షిప్. వెన్ యూ విల్ గ్రో ఇన్ అ రిలేషన్షిప్, ఎప్పుడు ఎదుగుతారో ఒక బంధంలా ఒకళ్ళు ఎప్పుడు గ్రో అవ్వాలా, ఎడల్ట్ అవ్వాలా. అది ఎట్లా వస్తుంది, ఆ ఎదుగుదల ఎట్లా వస్తుంది? చిన్నోళ్ళ ఏజ్తో సంబంధం ఉండదు మా. కరెక్ట్. సో ఎలా వస్తుంది అంటే మెంటల్ హెల్త్ స్ట్రాంగ్ అయిందనుకో, ఒక డెసిషన్ తీసుకునే ఒక క్లారిటీ రావటం. ఎవరో చెప్పిన దానికి ఇట్లా ఇట్లా వేవరింగ్ కాకుండా నాకు ఏది మంచిది, నా ఫ్యామిలీకి ఏది మంచిది, సొసైటీకి ఏది మంచిది. మెంటల్ హెల్త్ బాగుందనుకో ఫిజికల్ హెల్త్ కంట్రోల్ ఉంటుంది. మెంటల్ హెల్త్ ఏంటి, పిజ్జా తినబుద్ధి అవుతుంది, కన్ను కంట్రోల్ చేసుకున్నావు, ఫిజికల్ హెల్త్ బాగుంది. ఎస్. మెంటల్ హెల్త్ స్ట్రాంగ్ లేకపోతే నువ్వు ఎంత మంచి ఫుడ్ తిన్నా యువర్ గట్ రిపేర్ అవ్వదు. యర్ బ్రెయిన్ గట్ యాజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. గట్ ఈజ్ అ సెకండ్ బ్రెయిన్. సో మెంటల్ హెల్త్ కనుక నువ్వు స్ట్రెస్లో ఉన్నావు అనుకో, నువ్వు ఎంత హెల్దీ ఫుడ్ తిను, ఎంత మంచిగా ఉండు, అగైన్ బట్ యూ విల్ హ్యావ్ దట్ గట్ క్లీన్ ఉండదు. గట్ ఎప్పుడైతే బాగలేదో స్ట్రెస్ ఈ పోతారు విషవలయం. సో కాబట్టికి హెల్త్, ఫిజికల్ హెల్త్ మంచిగా ఉంటుంది, నీ మెంటల్ హెల్త్ బాగుంది అంటే రిలేషన్షిప్ హెల్త్ బాగుంటుంది. సరౌండింగ్స్లో అందరితో మంచిగా బిహేవ్ చేస్తావు. కొంచెం బచ్పనా చూపిస్తుంటారు, పిచ్చి పిచ్చి బిహేవ్ చేస్తుంటారు ఎమోషనల్లీ ఫూల్స్ లాగా, బట్ యూ చలో అంత బచ్చే చలో జానేదో అన్నట్టు వదిలేస్తావు. ఎందుకంటే యూ బికమ్ మెంటల్లీ స్ట్రాంగ్. ఒక మాట అన్నా కూడా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కొట్టకుండా ఎలాంటివి జరిగినా కూడా యూ విల్ హ్యాండిల్ ఇట్ విత్ ఎ గ్రేస్ వెన్ యు ఆర్ మెంటల్లీ స్ట్రాంగ్. కరెక్ట్. అట్లాగే సొసైటీ ప్రెషర్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లనే ఉండాలి, ఇంత సంపాదించాలి, ఇట్లా వాళ్ళ మొహం, నాకు అదంతా ఏముండదు. నీకు ఇప్పుడు ఒక కార్ వచ్చింది, కార్ రాగానే మీ చుట్టాల దగ్గర అందరు వెళ్ళి వాళ్ళకు సొల్లుగా అరుస్తున్నారు, లేకపోతే ఏదో ఇస్తున్నారు. నువ్వు మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నావు అనుకో, యూ నో వాట్ యు ఆర్, వాట్ యు ఎర్న్డ్ యువర్ సెల్ఫ్. దట్ పర్సనాలిటీలో నీ గ్రేస్, నీ లోపల ఉన్న నువ్వు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎన్ని కోట్ల పర్సన్ లాగా కనిపిస్తావు. నీకు నువ్వు కనిపించాలి మెంటల్లీ స్ట్రాంగ్. అది కాకుండా ఇంపార్టెంట్ అని చెప్పాల్సింది ఏంటి అని అంటే, ఎప్పుడైతే నువ్వు మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటావో నువ్వు డెసిషన్ క్లియర్గా తీసుకోగలుగుతావు. నీ ఓన్ డెసిషన్ తీసుకున్నప్పుడు 60 to 70% అని చెప్తాను నేను రాంగ్ బో. మైండ్ స్ట్రాంగ్ ఉండి చేసేవి. మైండ్ వేవరింగ్ ఉన్నప్పుడే నువ్వు వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకుంటావు. అయితే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మంచోళ్ళు అయితేనేమో మంచి దారిలో వెళ్తావు, చెడ్డ వాళ్ళు అయితే చెడ్డ దారిలో వెళ్తావు. అందుకని నువ్వు మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి. నేను ఎప్పుడు ఈ బేబీ మూవీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ అమ్మాయి మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటే, ఆ హీరోయిన్, ఒక అమ్మాయి ఊరికి డబ్బు కోసం అంత మ్యానిపులేట్ చేసి ఇంకొకళ్ళ దగ్గరికి పంపించడం పిచ్చి పిచ్చి చేస్తుంది. అంత ప్యూర్ లవ్ను వదులుకొని మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటే అవ్వదు, చూసారా? బట్ షీ లవ్స్. అమ్మాయి చాలా మంచిది, బ్యూటిఫుల్ క్యారెక్టర్ అది. అమ్మాయి అసలు ఏమాత్రం రిగ్రెట్ లేదు నేను ఆటో వాడిని ప్రేమించిన అని. లాస్ట్ వరకు కూడా షీ డజంట్ వాంట్, వదులుకోవాలని లేదు. ఆ ట్రాప్లోకి వెళ్ళింది, బట్ మళ్ళీ వచ్చేసింది. నాకు నిన్ను ప్రేమించలేదు, నాకు ఇట్లా ఉంది అని వచ్చేసింది. కానీ అలా మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటే ఏంటంటే చాలా దగ్గర నుండి బయటపడడం జరుగుతుంది. మెంటల్ హెల్త్ ఈజ్ అ మచ్ నీడెడ్, ఎస్పెషల్లీ ఈ ఇప్పుడున్న సమాజంలో సోషల్ మీడియా స్వాప్ చేస్తున్న సమయంలో ఇట్స్ అ మచ్ నీడెడ్. అసలు ఫిజికల్ హెల్త్కి గిమ్ములు ఎంత పెడుతున్నారో, ప్రతి ఒక్కరు పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఐఎమ్ వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దట్ పర్సనాలిటీ డెవలప్మెంట్, హౌ టు బికమ్ అ మెంటల్లీ స్ట్రాంగ్ అనేది ఒకటి నేను తీసుకోబోతున్నాను. అంటే లైక్ వెరీ ఇంపార్టెంట్ లాస్యా. ఏదొచ్చినా ఎట్లా తట్టుకొని ఎట్లా నిలబడాలా ఎంత చిరునవ్వుతో అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. దట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు మెంటల్ హెల్త్ అనేది వెరీ ఇంపార్టెంట్. చాలా మంది మెంటల్ హెల్త్ లేక చాలా రాంగ్ హేస్టీ డెసిషన్స్ తీసుకుంటున్నారు, స్ట్రగుల్ పడుతున్నారు, రోజుకి ఏడుస్తూ ఉంటారు. ఇండ్లలో మానసిక శాంతి మాత్రం ఉండట్లేదు. సో నిజంగానే మీరు ఎవరైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు అప్రోచ్ ఎ కౌన్సిలర్. అండ్ హియర్ ఈజ్ అవర్ బెస్ట్ కౌన్సిలర్ ఫర్ మెంటల్ హెల్త్, రజిత మైనంపల్లి గారు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి యూ ప్లీజ్ గో ఫర్ ఎ కౌన్సిలింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.